వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్లి అనేది ప్రతి ఇంట్లో జరగాలనేదే మంచి కోరిక కదండి. అది ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి పెళ్లి సంబంధాలు అనేది చూస్తూనే ఉంటారు. ఒకప్పుడు అయితే ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి, లేదు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి అని అడిగే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడున్న రోజులలో ప్రతి ఒక్కటి మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ప్రతి ఒక్కటి అన్ని ఫోన్ లోనే లభిస్తున్నాయి. అలా ఫోన్ లోనే మీ అందరి ముందుకే మేము ఈ రోజు వీడియోస్ అనేది తీసుకొచ్చేసామండి. అది కూడా పెళ్లి సంబంధాల గురించి తీసుకొచ్చాము. ఇందులో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటి అంటే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చామండి. మళ్ళీ మేము ఎక్కడా కూడా మళ్ళీ లివింగ్ రిలేషన్షిప్ చేస్తున్నాము, దానికోసమే వీడియోస్ చేస్తున్నాము అనేది ఎక్కడా చెప్పట్లేము. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇది పదే 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 చెప్తున్నాము. అందులోటి మళ్ళీ మేము ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకోవట్లేదు. మాది ఏదైనా ఉంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి మాత్రమే డబ్బులు తీసుకోండి చెప్తున్నాము. ఇది ప్రతి ఒక్క వీడియోలో మేము షేర్ చేస్తున్నాము. ఎందుకనంటే చాలా మంది డబ్బులు కట్టి మాకు కాల్స్ చేస్తున్నారండి. అలా ఎవరు బాధపడొద్దనే మంచి ఉద్దేశంతో మేము వీడియోలో అనేది చెప్తున్నాము ఈ విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఆఫీస్ కి వచ్చే కలవాలని కోరుకుంటున్నామండి. మరి పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి సంబంధాలు చూడాలి, ఎవరిని అడిగితే వాళ్ళు మంచి ప్రొఫైల్స్ ఇస్తారు, దీన్ని నమ్మొచ్చా లేదా అనే భయం చాలా మందికి ఉంటుంది. అది తల్లిదండ్రులకైతే మరీ ఉంటుందండి. కానీ ఈ రోజులలో అలాంటి టెన్షన్ ఏదీ లేదండి. ఎందుకంటే పెళ్లి అనగానే నమ్మకమైనది ఒక బ్యూరో ఉంది అని అంటే అది కేవలం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అని మేము 100% షూర్ గా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మేము అన్ని మ్యాచెస్ చేసాము, చూస్తున్నాము, అన్ని ట్రస్టెడ్ మ్యాచెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మకం అయితే పెట్టుకొని మీకు మా దగ్గరికి అయితే రావచ్చండి. మరి ఈ రోజు మీ అందరి ముందుకి మేము గౌడ్స్ సంబంధాలను అయితే తీసుకొచ్చేసాము. అందులో కూడా గౌడ్స్ అబ్బాయిలను తీసుకొచ్చామండి. మరి ఆ అబ్బాయి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారా, మరి ల్యాండ్ ఉందా, ఏమన్నా ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మీ అందరి ముందుకు మేము చెప్పేస్తున్నామండి. ఆ విషయాలు మరి ఎలాంటి అబ్బాయిలు తీసుకొచ్చారు, ఏ నేటివ్ ప్లేస్ ఏంటి, ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు అని ఆ అబ్బాయిల పూర్తి డీటెయిల్స్ మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, ఈ రోజు ప్రేక్షకులందరి కోసం నేను గౌడ్ సంబంధాలు తీసుకొచ్చాను. అది కూడా అబ్బాయిలవి. దీంట్లో బిజినెస్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క వివరాలు అనేటివి తెలుసుకుందాము. ముందుగా గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. గౌడ్స్ నుండి మొదటి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/10/1990, హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 1,60,000 శాలరీతో ఉన్నాడు ఈ అబ్బాయి వాళ్ళది హన్మకొండ. జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎలా కావాలని కోరుకుంటున్నాడు అనే విషయాలు నవ్య మాటల్లో విందాం. సో విన్నారు కదండి అబ్బాయి పూర్తి డీటెయిల్స్, అంటే హైట్, ఎడ్యుకేషన్, శాలరీ అనేది. మరి వీళ్ళు వచ్చేసి హన్మకొండలోనే ఉంటున్నారండి. హన్మకొండలోనే ఓన్ హౌస్ ఉంది, అది కూడా G+1 హౌస్ ఉంది. వీళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురిట్లో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. ఇద్దరు అన్నయ్యలకు పెళ్లి అయిపోయింది. వాళ్ళు సెటిల్డ్ అంతా హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. ఈ అబ్బాయి కూడా పెళ్ళైన తర్వాత హైదరాబాద్ లోనే సెటిల్ అవుదామని చూస్తున్నాడు. అంటే ప్రజెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా పర్వాలేదండి, కానీ చూడడానికి బాగుంటే చాలు అని కోరుకుంటున్నారు. అది ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎక్కడైనా పర్వాలేదండి, కాకపోతే అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మరో అబ్బాయిని, ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మన వ్యూవర్స్ కోసం. ప్రేక్షకులందరి కోసం నేను బిజినెస్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 3/2/1989, హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 12 లక్షల ఆదాయం సంవత్సరానికి వస్తుంది. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, అబ్బాయిలో గౌడ్ అబ్బాయి బిజినెస్ చేసే అబ్బాయి. మరి సంవత్సరానికి వచ్చేసి 1,50,000 వరకు వస్తుంది. మరి బాగానే వస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మనం బయటకు చెప్పేటప్పుడు వద్దు అన్న ఆలోచనలో వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అంత తక్కువ అమౌంట్ అనేది చెప్పారండి. మరి వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది, అది కూడా జనగాం సైడ్ ఉంది అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే జనగాం సైడ్ అయినా పర్వాలేదు, ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి బాగుండి కొంచెం ఇంటర్ డిగ్రీ చదువుకున్న అమ్మాయి అయితే చాలా అంటున్నారు. కట్నం డిమాండ్ కూడా పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదండి, మేము మంచిగా చూసుకుంటాము మా ఇంటికి వచ్చే అమ్మాయిని అని మాత్రమే వీళ్ళు ఆలోచిస్తున్నారు. అబ్బాయి రిక్వైర్మెంట్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయండి. అమ్మాయి జాబ్ చేయాలి, చదువుకోవాలి, అట్లాంటి ఏం లేదు, మంచిగా ఉండి మన ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ఆడపిల్ల తల్లిదండ్రులకి వీడియో అనేది షేర్ చేయండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో అబ్బాయిని గౌడ్స్ క్యాస్ట్ లో ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు అనేది మనం
జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నేను ఈ రోజు ప్రేక్షకుల కోసం గౌడ్స్ నుండి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/4/1992, హైట్ 6 ఫీట్ ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, నెలకు 60,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వల్లది హైదరాబాదే, లోకలే. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి హైదరాబాద్ లోకల్లోని షాద్ నగర్ లో ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే గౌడ్స్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు గౌడ్స్ లో కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అండి. అమ్మాయి సైడ్ కూడా కొంచెం సెటిల్డ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. వీళ్ళకి 10 CR ప్రాపర్టీ ఉంది. అవతల సైడ్ కూడా కొంచెం ప్రాపర్టీ ఉండి మంచిగా ఉన్న అమ్మాయిలు అయితే కావాలనుకుంటున్నారు. ఇది కూడా హైదరాబాద్ నుంచే కావాలనుకుంటున్నారు. అంటే నేటివ్ ఎక్కడైనా పర్లేదు. వీళ్ళ చాలా మంది హైదరాబాద్ లోనే సెటిల్ అవుతున్నారు కాబట్టి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే సంబంధం కోసం అటు ఇటు ఎటు వెతకండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నదే మీ అందరి కోసం కాబట్టి సో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో మరో అందమైన అబ్బాయిని తీసుకొచ్చారంట. మరి అబ్బాయి డీటెయిల్స్ ఏంటి అనేది మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ప్రేక్షకులందరి కోసం నవ్వే చెప్పిన విధంగా నేను సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను గౌడ్స్ నుండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/10/1999, హైట్ 5.11 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ప్యాకేజీ 18 లక్షలు సంవత్సరానికి. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, గౌడ్స్ క్యాస్ట్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి అండి. ఈ రోజులలో చాలా మంది అడిగేది ఏంటంటే అబ్బాయి సాఫ్ట్వేర్ ఏనా అని. మరి అలాంటి అబ్బాయినే తీసుకొచ్చాం కాబట్టి ఈ అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే అమ్మాయి డిగ్రీ చేసినా కూడా చాలా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో డిగ్రీ చేయని వాళ్ళు కూడా ఎవరు లేరు కదండి. సో డిగ్రీ చేసిన అమ్మాయి అయితే చాలా అనుకుంటున్నారు. కట్నం డిమాండ్ కూడా పెద్దగా ఏం ఆశించట్లేరు. వీళ్ళకి కూడా ల్యాండ్ అదంతా బానే ఉందండి. ప్రాపర్టీ వైజ్ గా కూడా వీళ్ళకి 10 CR ప్రాపర్టీ ఉంటుంది. వీళ్ళు గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు కాబట్టి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఆ టెన్షన్ ఏం మేము పడనివ్వమండి. ఆ టెన్షన్ అంతా మేమే తీసుకొని మంచి మంచి సంబంధాలు అనేది మీకు అందిస్తూ ఉంటాము. గౌడ్స్ క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి అలా అబ్బాయి డీటెయిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే నవ్య, ప్రేక్షకులందరి కోసం గౌడ్స్ క్యాస్ట్ నుండి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/1/1990, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, నెలకు 70,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. ఈ అబ్బాయి నెలకు 70,000 సంపాదిస్తున్నారండి. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే, అది కూడా మియాపూర్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళది వచ్చేసి ఏపీ సైడ్ అండి, ఏపీ కాకినాడ. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అటు సైడ్ షెట్టిబల్జ అంటారు, హైదరాబాద్ సైడ్ గౌడ్స్ అంటారు. మరి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే అటు షెట్టిబల్జ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు గౌడ్స్ అమ్మాయి అయినా పర్వాలేదు, అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదండి. అమ్మాయి చూడడానికి బాగుండి మంచి మర్యాద ఉన్న అమ్మాయి అయితే చాలా అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మరో అబ్బాయిని మన జ్యోతి మేడం గారు మీ అందరి కోసం ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు అనేది మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, నేను ఈ రోజు అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/5/1990, హైట్ 5.11 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు దుబాయ్ లో. ఈ అబ్బాయికి సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి దుబాయ్ లో ఉండే అబ్బాయి అండి. దుబాయ్ లోనే జాబ్ చేసుకుంటున్నాడు. పేరెంట్స్ మటుకు హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మచిలీపట్నం. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు దుబాయ్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే దుబాయ్ అంటే కొంచెం లాంగ్ ఉంటది కాబట్టి, అంటే చాలా మంది అమెరికా, US ఇవే కోరుకుంటున్నారు. దుబాయ్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అలా దుబాయ్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయినే కావాలనుకుంటున్నారు. మరి గౌడ్స్ కేస్ లో ఇలాంటి అబ్బాయిని చూస్తున్నట్లయితే సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చి కూడా 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు కాబట్టి మంచి ప్యాకేజీ ఉంది, మంచి జాబ్ ఉంది. మంచి దుబాయ్ లో సెటిల్ అయిన అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను చూస్తూ ఉండండి. మా వీడియోస్ అనేటివి షేర్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కావచ్చు. ఇలాంటి సంబంధాలు మీ ముందుకు ఎన్నో తెస్తూ ఉంటాము మేము. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. విన్నారు కదండి, జ్యోతి మేడం గారు మనందరి కోసం చాలా మంచి బయోడేటాస్ అనేది తీసుకొచ్చేసారు కదా. ఇందులో మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్కడ ఫేక్ ప్రొఫైల్స్ లేవండి. ఇది 100% జెన్యున్ ప్రొఫైల్స్. మరి మీ అందరిలో ఎవరికైనా ఈ ప్రొఫైల్స్ నచ్చినట్లయితే ఏవేవో రీల్స్ షేర్ చేస్తుంటాం కదండి, ఫన్నీ అని, జోక్ అని, ఫుడ్ వీడియోస్ అని. దాంతో పాటు మీరు ఒక 4 షేర్ చేశారంటే దాంట్లో ఒక 2 షేర్ చేయండి. ఎందుకంటే ఈ 2 చూసిన వాళ్ళ దాంట్లో కూడా ఎవరో ఒకరి పెళ్లి అయితే జరుగుతుంది కదండి. అంత పుణ్యం అయితే మీకే వస్తుంది కాబట్టి దయచేసి ఆ పుణ్యాన్ని అయితే మీ జేబులో వేసుకోండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.